హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను రాజాసాబ్ మూవీ అయితే చూడడం జరిగింది. ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఈరోజు ఈ మూవీ 7 PMకి మీరు ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే కింద కామెంట్ చదవండి. కింద కామెంట్లో ఈ రాజాసాబ్ మూవీ అయితే ఉంటుంది 7 PMకి నైట్. ఈ వీడియో కిందే ఉంటుంది. 7 PM కూడా ఈ వీడియో చూడండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియో 7 PMకి ఖచ్చితంగా షేర్ చేయండి. రాజాసాబ్ మూవీ కింద కామెంట్ అయితే నేనైతే పెడతా. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్ళిపోతే, అమ్మాయిల వెనకాల పడే హీరోకి వాళ్ళ అమ్మమ్మ తన సంపద గురించి అయితే చెప్తుంది. మరి ఆ సంపద కోసం హీరో ఒక బంగ్లా దగ్గరికి అయితే వెళ్తాడు. ఆ బంగ్లాలో వాళ్ళ తాతనైతే కలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత గురించి ఎలాంటి నిజాలు చెప్పింది, మరి హీరో ఎలా తెలుసుకున్నాడు నిజాలన్నీ, ఆ బంగ్లాలో సంపదను తెచ్చుకున్నాడా లేదా, చివరికి ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ రాజాసాబ్ మూవీ చూడాల్సిందే. మూవీ నాకు ఎలా కనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ రాడ్ రంబోలా అని నాకైతే అనిపించింది. మూవీ నాకైతే అంతలా నచ్చలేదు. నేనైతే ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే ఏదో తెద్దాం కదా, ఏదో బడ్జెట్ కదా అని నాకైతే అనిపించింది. హీరోయిన్స్ని ఎందుకు పెట్టారో నాకైతే అర్థం అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కళ్ళు కామెడీ, ప్రభాస్ కోసమే చూడాలి అని ఓపికతో పట్టాను. కానీ లాస్ట్ 30 minutes మాత్రం బాగానే ఉంది. కానీ మీ ఒక సీన్లో మసలు ఫైట్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ కూడా గ్రాఫిక్స్ తెలిసిపోయింది. అక్కడక్కడ కొంచెం డబ్బింగ్ కూడా నాకైతే అర్థం అవ్వలేదు. ఏదో చెప్తున్నట్టు అని ఫీలింగ్ అయితే నాకు అనిపించింది ప్రభాస్ వాయిస్లో. ఇక ఈ మూవీకి మళ్ళీ పార్ట్ 2 అని లాస్ట్లో అనౌన్స్ చేశారు. నాకైతే అది కూడా నచ్చలేదు. ఫైనల్గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఎంతంటే 5కి 1.4 అయితే ఇస్తాను. నాకు అంతవరకు మాత్రం నచ్చింది. స్టోరీ ఏమీ లేదు, ఎమోషనల్స్ పండలేదు. ఇక అమ్మమ్మగా నటించిన వ్యక్తి బాగా నటించింది. ప్రభాస్ కూడా ఓకే అనిపించాడు. ఇక ఈ మూవీ మీరు ఈరోజు ఉచితంగా చూడాలనుకుంటే 7 PMకి రాత్రిపూట ఈ వీడియో కిందే కామెంట్లో ఈ మూవీ అయితే ఉంటుంది, చూడండి.